వందే మాతరం. ఇది కేవలం ఒక సామాన్యమైన స్లోగన్ మాత్రమే కాదు. స్వాతంత్ర సంగ్రామంలో కోట్లాది భారతీయుల మనస్సుల్లోంచి ఉప్పొంగిన దేశభక్తి ఎలుగెత్తిన వారి గళంలోంచి బయటకు వచ్చిన ఒక మహానినాదం ఇది. వందే మాతరం అన్న మాట వినగానే బ్రిటిష్ పాలకులు ఉలిక్కిపడేవారు, గజగజలాడేవారు. ఆ మాట అన్న ప్రతి భారతీయుడికి కఠిన శిక్షలు విధించేవారు. ఇంతకీ వందే మాతరం అన్న మాటకు అర్థమేమిటి? తల్లి నీకు వందనం అని అర్థం. మరి అయితే ఆ మాటలో తప్పేముంది? దానికి వాళ్లు అంత ఉలిక్కిపడాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే తల్లి అంటే మనము భరతమాతని భావిస్తాం. మనము మహాలక్ష్మి, సరస్వతి, పార్వతీదేవులను ఎలా ఒక అమ్మ స్వరూపంగా భావిస్తామో అదేవిధంగా భరతమాతను మనం భావిస్తాం. ఈ భావనతో మనందరిలోనూ బలం ఏర్పడి మన భావనలన్నీ ఏకమై మనం బలోపేతంగా తయారవుతామని వాళ్ళ భయం. అందరికీ తెలిసిన విషయం ఒకటి ఏమిటంటే, వందే మాతరం అన్నది బంకిం చంద్ర చటర్జీ మహాశయుడు తన ఆనంద్ మఠ్ అనే నవలలో రాసిన ఒక చక్కటి గేయం. అది ప్రజల మనసుల్ని అప్పట్లో ఎంత ప్రభావితం చేసిందంటే స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తికి అదొక మంత్రంలాగా తయారైంది. అయితే ఆ తర్వాత మనం దాన్ని మన నేషనల్ సాంగ్ గా కూడా మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, ఈనాటికి అంటే నవంబర్ 7, 2025 నాటికి బంకిం చంద్ర చటర్జీ గారు ఆ వందే మాతరం రాసి 150 సంవత్సరాలు నిండాయి. కాబట్టి ఈ సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు ఏమిటంటే, ఈ రోజు అందరూ దేశ ప్రజలందరూ దీన్ని ఈ వందే మాతరాన్ని గానం చేయడంతో పాటు వచ్చే సంవత్సరం 2026 నవంబర్ 7 వరకు ఈ సంవత్సరం పాటు దేశభక్తి పూరితంగా మనము సెలబ్రేషన్స్ అవి అందరూ చేసుకోవాలి అని. నిజానికి ఈ రోజు దేశ పరిస్థితిని చూస్తే మనము దాదాపుగా అన్ని రంగాల్లోనూ ఎంతో ప్రగతిని సాధిస్తూ ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా ముందుకు మనం వెళ్తున్నాం. అయితే ఈ సందర్భంలో ఇంకో చిన్న ప్రాబ్లం ఏమిటంటే, మనకున్న అంతర్గత బహిర్గత శత్రువులు ఈర్ష వల్ల గానీ మరి ఇంకే కారణం వల్ల అయినా సరే, అయితే ఏమవుతుందంటే మన ప్రగతికి కుంటుపరచడానికి వాళ్ళు వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంలో దీన్ని ఎదుర్కోవాలంటే దేశ ప్రజలందరిలోనూ ఒక జాతీయతా భావం, దేశభక్తి భావన, అదేవిధంగా అందరి కోసం అందరం పనిచేయాలి, దేశ ప్రగతికి మనం అందరం కృషి చేయాలి అనేలాంటి ఒక భావన, సమైక్యతా భావన ఉండాల్సిన అవసరం ఉంది. దానికి ఈ వందే మాతరం అనే భావన చాలా దోహదం చేస్తుంది. నిజానికి గతంలో దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎలాగైతే దీన్ని ఒక ఆయుధంగా ఇది ఉపయోగపడటం జరిగిందో, ఇప్పుడు కూడా మనం దాన్ని అదే విధంగా ఒక చక్కటి ఆయుధంలాగా మన ప్రగతికి దీన్ని మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ నా అభ్యర్థన ఏమిటంటే, ఈ సంవత్సర కాలం మనం ఒక లక్ష్యంగా పెట్టుకుని ఈ వందే మాతరం స్ఫూర్తితో కేవలం వాటిని రిచువల్స్ లాగా మాత్రమే కాకుండా దానిలో దేశభక్తి, అంతేకాకుండా దేశం యొక్క ప్రగతి అన్ని రంగాల్లోనూ ప్రతిబింబించేటట్లుగా మనం అందరం కార్యక్రమాలు చేయడం మంచిదని నా ఉద్దేశం. నేను సైతం అన్నట్లు నేను కూడా చేస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా అలా ఆ భావనతో కార్యక్రమాలు చేయమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.